డబ్బు జబ్బుతో భార్యను వదిలేసే భర్తలున్నారు. అత్తారింటి వారి క్యాష్ కోసం మూడు ముళ్ళు వేసిన బంధాన్ని కాదనేవారు మన మధ్య ఉన్నారు. వరకట్నం కోసం పెళ్లాడిన ఓ మొగుడు భార్య కంటే ఆమె డబ్బుల్నే ప్రేమించాడు. అదనపు కట్నం తీసుకురావాలని కట్టుకున్న దాన్ని పుట్టింటికి పంపించేశాడు. ఈ ఇల్లాలి పేరు వాణి. ఆమె భర్త పేరు శ్రీనివాస్. వాణి సొంతూరు నిజామాబాద్ జిల్లా వేల్పూరు మండలం ఆకూర్. భర్త శ్రీనివాస్ది నిజామాబాద్. పెళ్లైన సమయంలో శ్రీనివాస్కు 16 లక్షలు కట్నం, 16 తులాల బంగారం ఇచ్చి ఘనంగా పెళ్లి చేశారని చెబుతోంది వాణి. అతన్ని నేను మ్యారేజ్ చేసుకున్నాను. 3 years అవుతుంది. 2 years వాళ్ళ ఇంట్లో ఉన్నాను. 1 year నుంచి అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నాను. ఇంతవరకు తీసుకోవడానికి మా ఇంటికి రాలేదు అతను. 1 year బ్యాక్ కంప్లైంట్ చేశాను. అతను డబ్బులు తెమ్మని వేధిస్తున్నాను. ఎన్ని తీసుకుపోయినా ఇంకా కావాలి, తాగుతాడు, పేకాడతాడు, ఇష్టం ఉన్నట్లు కొడతాడు. డబ్బుల కోసం, వాళ్ళకి డబ్బులు కావాలి. నేను ఇంపార్టెంట్ కాదు, డబ్బులు ఇంపార్టెంట్ వాళ్ళకి. డబ్బులు తెస్తే ఓకే నువ్వు ఉండు, లేదంటే కొట్టి పోయి డబ్బులు తీసుకురాపో అని మాట్లాడతారు. పెళ్లైన కొద్ది రోజులు బాగానే ఉన్న శ్రీనివాస్ చెడు అలవాట్లకు బానిసై అదనపు కట్నం కోసం వేధించేవాడని చెబుతోంది. వాణి తల్లి పుస్తెలతాడు, బంగారు గొలుసు తీసుకొచ్చి ఇచ్చినా మొగుడిలో మార్పు రాలేదని చెబుతోంది. 5 లక్షల కట్నం ఇస్తేనే కాపురం చేస్తానని పుట్టింటికి తరిమేశాడని వాపోతోంది. పుస్తెలతాడు, చెవి కమ్మలు, రింగులు అన్ని ఏది కావాలంటే అమ్మది, నానమ్మ తీగే అన్ని తీసుకొచ్చి ఇచ్చిన కొద్ది ఇంకా కావాలని వేధిస్తున్నాడు. అందుకని నేను వేల్పూర్లో కంప్లీట్ చేసాను. 16 లక్షలు 16 తులాలు బంగారం ఇచ్చినాం పెళ్లికి. ఇప్పుడు ఇంకా 5 లక్షలు కావాలని డిమాండ్ చేస్తుర్రు. 5 లక్షలు తీసుకొని వచ్చి మా పేరెంట్స్తో ఎలాంటి కాంటాక్ట్స్ పెట్టుకోకుంటేనే నన్ను ఓకే చేస్తారట, లేకుంటే వద్దంట. నేను భర్తింటి వాళ్ల వేధింపులు ఎక్కువ కావడంతో 4వ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశానని చెబుతోంది. న్యాయం చెయ్యాలని కోరుతోంది బాధితురాలు.